భర్తృహరి పద్యం నాకు భలే ఇష్టం. అది మనం చిన్నప్పుడు నేను చెప్పాను నీకు ఒకసారి చెప్పినట్టు గుర్తు, వామనకాయ ఆ, చింతకాయ పిందిగా ఉన్నప్పుడు వామనకాయ అంటారు, గుల్లగా మారితే చింతగుల్ల అంటారు. దానికి సరిపడా ఉంటుంది ఆ పద్యం కూడా. తెలివి యొకింత లేని ఎడల తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినటంచు గర్వితమతిని విహరించితి తొల్లి. ఏమాత్రం నాకు తెలివి లేని సమయంలో అన్నీ నాకే తెలుసు అనుకుని కరిలాగా ఏనుగులాగా అన్నీ నాకే తెలుసుకుని విర్రవీగాను. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి, ఇప్పుడు బాగా తెలిసినటువంటి గొప్పవాళ్ళైనటువంటి సన్నిధిలో ఉండడం వల్ల ఒకించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. ఎంత బాగా రాశారు చూసావా. ప్రతి ఒక్కరికి కూడా మనం అనుకున్నట్టు కాలక్రమంలో మాస్టర్ గారు చెప్పినవన్నీ గుర్తొస్తాయి. ఇవే కాలక్రమంలో అదే సమాజం ఒక పూలగుత్తి లాంటిది అన్నారే. పసిమొగ్గలు కొన్ని, రాలిపోతున్నవి కొన్ని, వికసిస్తున్నవి కొన్ని అలా ఉంటాయన్నారు. ఆ పసిమొగ్గలుగా ఉన్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది. వికసిస్తూ ఉన్న కొద్దీ ఇవన్నీ మనకు బోధపడుతూ ఉంటాయి. ఈ పద్యం నాకు చాలా ఇష్టం. తెలివి యొకింత లేని ఎడల తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినటంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఒకించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. ఎంత బాగుంది. ఇలాంటివన్నీ కూడా చాలా తెలుస్తాయి. మాకు చిన్నప్పుడు పాఠాలు నేర్పేటప్పుడు అసలు దుఃఖానికి అసలు ఏమిటి కారణం అని చెప్తే దుఃఖబాహుడు, మాకు ప్రశ్నలో ఉండేది దుఃఖబాహుళులు. అసలు అళ అనేది పలకలేని స్థితిలో ఉన్నాం ఇవాళ. కొళాయి అను మనం, కొళాయి నాలుకని ఇలా మడత పెట్టాలి అంగిలికి. కొళ అళను అళ అణ అణ అళ ఇవన్నీ ఎక్సర్సైజ్ నాన్న నాలుగుకి. మన వాళ్ళు అసలు ఏం ఆలోచించారు వంశీ నిజంగా. ఆ పలుకుతూ ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు నాలుగు కూడా లోపల ఎంత ఎక్సర్సైజ్ అండి. అళ అళ నా ఞ. అసలు దుఃఖబాహుళులు. ఎవరు ఆ దుఃఖబాహుళ్ళు? ఎవరు ఎటువంటి దుఃఖాన్ని పొందడానికి అసలు ఏమిటి కారణం? ఎటువంటి వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు? క్రోధనుడు. ఎప్పుడు కోప్పడేవాడికి సుఖం ఉండదు, వాడికి దుఃఖమే. అందరితో తగాదాలు తీసుకుంటే ఇంకేముంటుంది వాడికి? ఈర్ష్యాళువు, ఈర్ష్యపడేవాడు, అసూయపడేవాడు. జగుప్సావంతుడు, ఆడెప్పుడు సుఖపడలేడు. అదే ఇప్పుడు ఏమంటారు దీన్ని, ఓసిడియా ఇది అంటారుగా. ప్రతిదీ చూస్తే వాడు చిరాకు 10 సార్లు చేతులు కడుగుతుంటాడు. అన్నిటి చూసుకుని జగుప్స, చిరాగ్గా అనిపిస్తుంది వాడికి. ఏది ముట్టుకున్నా ఏమవుతుందో అనేటువంటి భయం. ఇవన్నీ వాడు సుఖపడి చావలేడు. నిస్సంతోషి, ఎప్పుడు సంతోషం లేనివాడు. నిత్య శంకితుడు, ఎప్పుడు అనుమానమే. ఇది తీస్తే ఏదవుతుందో, అది తీసుకుంటే ఇదేమవుతుందో, ఎప్పుడు ఇతరులను చూస్తే కూడా ఎప్పుడు అనుమానిస్తూ ఉంటాడు. పరభాగ్యోపజీవి, ఇతరుల యొక్క సంపద మీద ఎప్పుడు కూడా కన్నేసి ఇతరుల యొక్క దీని మీద పడి ఏడుస్తూ ఉండేవాడు. వీళ్ళందరూ ఈ 6 లక్షణాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు సుఖపడలేరని చెప్పారు. అందుకని ఈ 6టిని ఒక్కసారి గమనించుకుని ఇందులో మనం ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించుకోవాలి. మనలో ఏమైనా ఉన్నాయా అని. క్రోధనుడు, ఈర్ష్యాళువు, జగుప్సావంతుడు, నిస్సంతోషి, నిత్య శంకితుడు, పరభాగ్యోపజీవి. అది బాగా చెప్పారు. కరెక్ట్గా ఇది మాకు చిన్నప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేది. ఆ పాఠాల్లో ఆ రోజుల్లో మేము నేర్చుకునేటప్పుడు ఇట్లాంటివి గుర్తుండిపోయేవి. ఇప్పుడు ఆర్కిమిడీస్ సూత్రం అని చెప్పు, ఇంకేదో ఆల్జిబ్రాలు ఏదో లెక్కలు అంటారు, ఇంకా ఏవేవో సూత్రాలు చెప్తారు సైన్స్. అవి పరీక్ష కోసం రాస్తాం నాన్న. అప్పటికప్పుడు చదివేసి పేపర్ మీద రాస్తాం, మళ్ళీ మర్చిపోతాం. పరీక్ష కోసమే రాస్తున్నాంగా, అందుకని పరీక్ష కోసం రాసేసి మర్చిపోతాం. ఇలాంటి విషయాలు జీవితానికి పనికొచ్చే విషయాలు. మా మాస్టర్ అప్పుడు ఏం చెప్పారో తెలుసా? మా అమ్మమ్మ ఏమనేదో తెలుసా? మా నాన్నమ్మ ఇలా చెప్పేది, మా తాతగారు ఇలా అనేవారు, మా నాన్న ఇలా కోప్పడేవారు. ఇవి గుర్తుంటాయి మనకి. పాఠ్యాంశాలు ఎక్కడ గుర్తుంటున్నాయి? జీవిత సత్యాలమ్మ ఇవన్నీ.